ప్రిన్సెస్ కట్ అండి. షేప్ హైట్గా నార్మల్గా రౌండ్ షేప్ వస్తుంది. బాడీ మెజర్మెంట్స్ని బట్టి షేప్ తీయటం అవుతుంది. ఫుల్ పైపింగ్ లోడింగ్ వర్క్ వస్తుందండి. నీట్గా వెళ్ళి బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఆమోల దగ్గర కూడా ఎక్కడ కూడా మనకి లూజ్ అనేది ముడతలు రావటం అనేది ఉండదు. నీట్గా ఉంటుంది. ఇక దీనికి వచ్చేసరికి ఇన్నర్ లాక్ జిప్ అనేది వస్తుంది. అది సైడ్ ఇస్తాను. ఇలా ఉంటుంది. కప్స్ వచ్చేసరికి అండి, కప్స్ కూడా కావాలి అనుకుంటే మనం కప్స్ కూడా పెట్టేసుకోవచ్చు. ఫుల్ లోడింగ్ ఉంటుందండి. ఎక్కడ కూడా మనకు రఫ్ అవటం అనేది ఉండదు. ఖర్చు బయటికి అస్సలు కనిపించదు. టూ సైడ్ కూడా నీట్గా పైపింగ్తో ఉంటుంది. కప్ కావాలనుకుంటే కూడా బాడీ సైజుని బట్టి కప్ ఇవ్వటం జరుగుతుంది. ప్రిన్సెస్ కట్ మోడల్ హై నెక్, దీన్నే మనం బోట్ నెక్ అని కూడా అంటాము. ఇలా ఆమోల దగ్గర కూడా అండి నీట్గా ఉంటుంది. సంఖ దగ్గర మనకి ఫ్రంట్ చెస్ట్ దగ్గర లూజులు వస్తుంటాయి. ఇక్కడ అవన్నీ ఏమీ లేకుండా నీట్గా స్టిచ్చింగ్ చేయటం జరుగుతుంది. బాడీ మెజర్మెంట్స్తో జరుగుతుంది. దీనికండి బ్యాక్ చుక్ కావాలన్నా పెట్టుకోవచ్చు. కాలర్కి హై నెక్ పెట్టుకోవచ్చు. ఇట్లా రౌండ్ వేరియేషన్ ఏదేమైనా సరే ప్రిన్సెస్ కట్ ఏంటంటే వస్తుంది. థ్యాంక్ యూ. బ్యాక్ పార్ట్ కూడా పూర్తిగా పైకే ఉండటం జరుగుతుంది. హై నెక్ టైప్ అంటారు. ఇలా నీట్గా ఉంటుంది. ఇక్కడ కూడా బ్యాక్ కూడా పైపింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఇది కూడా లోడింగ్తోనే ఉంటుంది. బ్లౌజ్ మొత్తం కూడా నుండి ఫుల్ పైపింగ్ ఉంటుంది. లోడింగ్ వర్క్తో వస్తుంది. ఇది ఫ్రంట్ అండి. ఇక్కడ హిప్ బెల్ట్ వేస్తాను. ఈ హిప్ బెల్ట్ ఉండటం వల్ల మనకు బ్లౌజ్ పైకి లాగటం అనేది ఉండదు. చెస్ట్ దగ్గర అలా టైట్ పట్టేసి ఉంటుంది. బ్రెస్ట్ సైజు ఎంత ఉన్నా సరే వాళ్ళ సైజుని బట్టే ఉంటుందండి హిప్ బెల్ట్ కూడాను.